హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైనటువంటి KFC చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో 1 స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారంని ఇందులోకి వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అరచక్కంత నిమ్మరసాన్ని ఈ మిశ్రమంలోకి పిండుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలోకి కట్ చేసుకున్నటువంటి చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. వీటికి ఈవెన్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నటువంటి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఇందులోకి వేసుకొని ఈవెన్గా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఒక 4 గంటల వరకు పక్కకి ఉంచండి. దీన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం దీన్ని 4 అవర్స్ వరకే ఉంచాను. 4 అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకోవాలి. అందులో 1 కప్ మైదా పిండి, 1 కప్ మొక్కజొన్న పిండి, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 కప్ బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉన్నటువంటి ఈ మిశ్రమంలో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఆ చికెన్ డ్రమ్ స్టిక్ పీసెస్ని అందులోకి వేసి ఈ పౌడర్ని ఈ చికెన్ డ్రమ్ స్టిక్ పీసెస్కి ఈవెన్గా కోట్ చేయాలి. ఇలా బాగా కోట్ చేసుకున్నటువంటి ఈ పీస్ని చల్లటి నీళ్ళల్లో వేసి మళ్ళీ ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ పౌడర్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసి డిప్ చేయడం వలన పొడిపిండి చికెన్ పీస్కి బాగా కోట్ అవుతుంది. ఇదే విధంగా మనం అన్ని చికెన్ పీసెస్ని ఈవెన్గా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అందులోకి పోసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని అందులోకి వేసుకొని ఈవెన్గా వైపులా మీడియం మంటలో వేయించుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని చికెన్ పీసెస్ని వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇది బాగా వేగిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి KFC స్టైల్లో చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.